నిర్మల్ జిల్లా బాసరా ఆలయంలో విజిలెన్స్ విచారణపై దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యర్ స్పందించారు. పూర్తి విచారణ అనంతరం దోషులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఆలయంలోని ముగ్గురు సిబ్బందిపై పలు ఆరోపణలున్నట్లు శైలజ రామయ్యర్ తెలిపారు. భద్రాచలం నుంచి బాసరా వరకు ఆలయాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. 200 కోట్ల రూపాయల నిధులతో బాసరా అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ రూపొందించినట్లు చెప్పారు. రోజు సరస్వతి అమ్మవారికి వసంత పంచమి రోజు సరస్వతి పూజ కూడా చాలా చోట్లలో చేస్తారు. ఈరోజు మనకి బాసరాకి సుమారు 1,00,000 నుంచి 2 లక్షల మంది కూడా రావడం జరుగుతుంది. మరి మన రాష్ట్రంలో అండ్ దక్షిణ భారతంలో ఏకైక సరస్వతి దేవాలయం ఉంది. కాబట్టి ఈ దేవాలయానికి చాలా మంది అమ్మవారి నమ్మకంతో జ్ఞానం వస్తుంది అని అక్షరాభ్యాసం కూడా ఈరోజు చాలా మంది వచ్చి వాళ్ళ పిల్లలకి ఇక్కడ చేయడం జరుగుతుంది. అది కాక మాఘమాసంలో నవరాత్రులు అనేది శ్యామలాదేవి రాజశ్యామలాదేవి అంటే సరస్వతి రూపంలో తన తాంత్రిక రూపము ఆ నవరాత్రులు కూడా ఈ 9 రోజుల్లో జరుగుతుంది. ఈ రోజు పంచమి రోజు ఆ నవరాత్రుల్లో. సో అన్ని రకాలుగా పవిత్రమైన రోజు. ఈరోజు వస్త్ర సమర్పణ అమ్మవారికి ప్రభుత్వం తరఫున నేను ప్రిన్సిపల్ సెక్రటరీగా వచ్చి ఈరోజు సమర్పణ చేయడం జరుగుతుంది. మరియు గోదావరి పుష్కరాలు కూడా వస్తున్నాయి. మనకి ఇట్లాంటి టెంపుల్ సెంట్రిక్ డెవలప్మెంట్ అనేది ముఖ్యమంత్రి వర్యులు ఖచ్చితంగా చెయ్యాలి. బాసరా నుంచి భద్రాచలం వరకు ఒక పూర్తి స్థాయిలో దేవాలయాలన్నింటినీ కూడా అభివృద్ధి చేయించుకుంటున్న రోజు సరస్వతి అమ్మవారికి వసంత పంచమి రోజు సరస్వతి పూజ కూడా చాలా చోట్ల